మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1192. ఈ రోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి ఈ Q2 రిజల్ట్స్ అయిన తర్వాత మీరు ఫోకస్ చేయవలసినటువంటి 50 స్టాక్స్ రిలేటెడ్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంతో పాటుగా సెబీ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ కి ఒక ఇంపార్టెంట్ అలర్ట్ అయితే వచ్చింది. అది కూడా చాలా ఇంపార్టెంట్, ఇన్వెస్టర్స్ ఎవరు మిస్ అవ్వకండి. వీటితో పాటు మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 446 పాయింట్స్ పెరిగి 85,632 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 139 పాయింట్స్ పెరిగి 26,192 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే బ్యాంక్ నిఫ్టీ 0.22% పెరిగింది. అండ్ ఈ రోజు కూడా మార్నింగ్ మన మార్కెట్ స్లైట్ గా పాజిటివ్ గా ఓపెన్ అయినా దాని తర్వాత మన మార్కెట్ లోని బాగానే పాజిటివ్ మూమెంటం అన్నది బిల్డ్ అయింది. యాక్చువల్లీ ఈ రోజు నిఫ్టీ పెరిగినటువంటి 139 పాయింట్స్ లోని ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ నియర్లీ 79 పాయింట్స్ అయితే కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ పెరుగుతున్నాయి, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని పెద్దగా మనకి పాజిటివ్ మూమెంటం అన్నది కనపడట్లేదు కదా. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే మన మార్కెట్ లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా ర్యాలీ అయ్యాయి, కానీ మోస్ట్ ఆఫ్ ది లార్జ్ క్యాప్ స్టాక్స్ లోని పెద్దగా పాజిటివ్ మూమెంటం కనపడలేదు కదా. సో ఈసారి ర్యాలీలో మెయిన్లీ మనం చూసినట్లయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ లీడ్ చేస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతున్నది. సో ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరుగుతుండడంతో ఓవరాల్ గా మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నది, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో పెద్దగా పాజిటివ్ మూమెంటం కనపడకపోవడంతో ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోలో మాత్రం పెద్దగా పాజిటివ్ చేంజ్ అనేది మనకి కనపడట్లేదు. అండ్ మనం మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ త్వరలోనే జరుగుతుందని చెప్పి బోత్ సైడ్స్ ఇండియా అండ్ యుఎస్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా. సో ఇండియా యుఎస్ మధ్యన ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ డీల్ ఈ రోజు ఈవినింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. సో అనౌన్స్మెంట్ అయితే రావచ్చు అని చెప్పి మార్కెట్ లోని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. సో మార్కెట్ లో ఈ న్యూస్ సర్క్యులేట్ అవ్వడం వల్ల కూడా ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం అయితే చూసాం. సో ఫైనల్లీ ఈ రోజు ఇండియా అండ్ యుఎస్ ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తాయా అన్నది మనం చూడవలసి ఉన్నది. ఈ రోజు కాకపోయినా వీకెండ్ లోపు చేస్తాయేమో అన్నది మనం చూడాలి. ఒకవేళ ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ కనుక వచ్చేసినట్లయితే దాన్ని మన మార్కెట్ అయితే పాజిటివ్ గా తీసుకుంటుంది. ప్రెసెంట్ చూసినట్లయితే మన ఎకానమీ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్నది, మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ చాలా కంట్రోల్లో ఉన్నది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రావడంతో డిసెంబర్ లోనే ఆర్బీఐ మీటింగ్ ఏదైతే జరగబోతున్నదో దాంట్లోనే ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావచ్చని హోప్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. అండ్ రీసెంట్ గా గవర్నమెంట్ తీసుకున్నటువంటి జీఎస్టీ కట్ వల్ల కూడా మన కంట్రీలో కన్సంప్షన్ కూడా బాగానే పెరుగుతున్నది కదా. సో ఓవరాల్ గా చూసుకుంటే మన ఎకానమీ రిలేటెడ్ గా అంతా కూడా పాజిటివ్ గానే ఉన్నది. ఈవెన్ Q2 నెంబర్స్ కూడా బెటర్ గానే వచ్చాయి. సో ఈ టైంలో ఒకవేళ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ కనుక వచ్చేసింది అనుకోండి, సో దాన్ని మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటది. కాబట్టి ఫర్దర్ గా కూడా మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం చూడొచ్చు. కాకపోతే ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయితే లార్జ్ క్యాప్ స్పేస్ ఓన్లీ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుందా, ఈసారి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా మనం ఏమైనా పాజిటివ్ మూమెంటం చూడొచ్చా అన్నది చూడవలసి ఉన్నది. మోస్ట్ ఆఫ్ ది లార్జ్ క్యాప్ స్టాక్స్ మనం చూసినట్లయితే ప్రెసెంట్ కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుండడంతోనే లార్జ్ క్యాప్ స్పేస్ లో అయితే మనకి పాజిటివ్ ర్యాలీ కనపడుతుంది. బట్ ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా మూమెంటం స్టార్ట్ అయింది అనుకోండి, ఓవరాల్ గా ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ Q2 లోని మోస్ట్ ఆఫ్ ది లార్జ్ క్యాప్ స్పేస్ లో ఉన్నటువంటి కంపెనీస్ నెంబర్స్ అయితే బెటర్ గా వచ్చాయి కదా. సో ఈ నెంబర్స్ బెటర్ గా వచ్చిన తర్వాత ఫర్దర్ గా కూడా కొన్ని కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు అని చెప్పి 6 బ్రోకర్స్ ఓవరాల్ గా 50 స్టాక్స్ రిలేటెడ్ గా బై రికమెండేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే ఎస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఓవరాల్ గా ఆటో స్పేస్ లోని టీవీఎస్ మోటార్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, హుండై ఇండియా, ఐషర్ మోటార్స్, అశోక్ లైలాండ్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ తో పాటు మదర్సన్ ఇంటర్నేషనల్ స్టాక్స్ కి అయితే వీళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. వీటితో పాటుగా బ్యాంకింగ్ స్పేస్ లో మనం చూసినట్లయితే యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిఎస్బి బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ తో పాటు మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి మరిన్ని బ్యాంక్స్ కి కూడా వీళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. వాటితో పాటుగా బిల్డింగ్ మెటీరియల్ డివిజన్ లోనైతే గ్రీన్ పే ఇండస్ట్రీస్, సోమనీ సిరామిక్స్ అండ్ అలాగే కారిసిల్ లాంటి స్టాక్స్ కి వీళ్ళు బై రేటింగ్ ఇచ్చినట్లయితే సిమెంట్ స్పేస్ లోని ఏసీసీ లిమిటెడ్, అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్స్ కి వీళ్ళు బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో కూడా హిటాచి, క్రాంప్టన్, ఓరియంట్ ఎలక్ట్రిక్, ఆర్ఆర్ కాబెల్, స్టవ్ క్రాఫ్ట్ అండ్ వైల్ పూల్ లాంటి స్టాక్స్ కి కూడా వీళ్ళు బై రేటింగ్ అయితే ఇచ్చారు. వీళ్ళతో పాటు యాక్సెస్ సెక్యూరిటీస్
వాళ్ళు ఏ స్టాక్స్ కి బై రేటింగ్ ఇచ్చారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ Q2 లోని మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కొంత మార్కెట్ ఎస్టిమేట్ చేసిన లెవెల్లోనో లేదంటే మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా కొంత బెటర్ గా నెంబర్స్ ని డెలివర్ చేయడంతో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ కి బ్రోకర్స్ దగ్గర నుంచి అయితే బై రేటింగ్ రావడం జరిగింది. సో ఈసారి Q2 లో ఏదైతే గ్రోత్ మూమెంటం కనపడిందో అదే మూమెంటం ఫర్దర్ గా కూడా కంటిన్యూ అయినట్లయితే ఈ స్టాక్స్ లోనే కాదు ఓవరాల్ గా మన స్టాక్ మార్కెట్ లో కూడా మంచి పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ ఇయర్ లో మనం చూసినట్లయితే ఐపీఓస్ కంటిన్యూస్ గా వస్తానే ఉన్నాయి కదా. సో ఈ ఐపీఓ సీజన్ ఇంత బిజీగా నడుస్తుండడంతో ఈ ఐపీఓస్ కి లీడ్ మేనేజర్స్ గా వ్యవహరించేటువంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకైతే మంచిగా ఎర్నింగ్స్ వస్తున్నాయని ఓవరాల్ గా ఈ ఇయర్ లోని 90 ఐపీఓస్ ద్వారా 1.5 lakh crores ఫండ్ అయితే రైజ్ చేసే కంపెనీస్ అన్ని కూడా. సో దీనిలోని ఈ లీడ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1.75% to 3.5% వరకు కూడా రేంజ్ లోని ఫీ అయితే చార్జ్ చేశారు. అంటే ఓవరాల్ గా ఈ కంపెనీస్ ఇప్పటి వరకు 3,500 crores ఈ ఐపీఓస్ ద్వారా ఎర్న్ చేసినట్లుగా వస్తున్నటువంటి డేటా ఆధారంగా అయితే షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇంతలాగా ఐపీఓస్ వస్తుండడం వల్ల లిస్టెడ్ స్పేస్ లో మనం చూసినట్లయితే దీని వలన డ్యామ్ క్యాపిటల్ కి అయితే బిగ్ బెనిఫిట్ అయితే కలగనున్నది. ఎందుకంటే ఈ డ్యామ్ క్యాపిటల్ వాళ్ళు చాలా ఐపీఓస్ కి రీసెంట్ గా వచ్చినటువంటి ఐపీఓస్ లోనే మనం చూసినట్లయితే చాలా ఐపీఓస్ కి లీడ్ మేనేజర్ గా వ్యవహరించారు. అండ్ అప్కమింగ్ ఐపీఓస్ కి కూడా వీళ్ళు లీడ్ మేనేజర్ గా వ్యవహరించబోతున్నట్లుగా వీళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేసినటువంటి రిజల్ట్స్ ప్రెజెంటేషన్ లో కూడా షేర్ చేయడం జరిగింది కదా. సో ఈసారి వచ్చినటువంటి రిజల్ట్స్ అందుకనే డ్యామ్ క్యాపిటల్ బాగున్నాయి. సో ఇదే ఐపీఓ మూమెంటం కనుక ఫర్దర్ గా కూడా కంటిన్యూ అయినట్లయితే కమింగ్ క్వార్టర్స్ లో కూడా డ్యామ్ క్యాపిటల్ యొక్క నెంబర్స్ అయితే బాగానే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే ఈ డ్యామ్ క్యాపిటల్ రిలేటెడ్ గా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే దీనికి ఈ సిక్లికాలిటీ నేచర్ ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఐపీఓ సీజన్ ఇంత బిజీగా నడుస్తుంటుందో ఆ టైంలోని వీళ్ళ ఎర్నింగ్స్ చాలా బాగుంటాయి. కానీ వన్స్ ఐపీఓస్ రావడం గనక తగ్గిందనుకోండి ఆ టైంలోని వీళ్ళ నెంబర్స్ లోని చాలా సిగ్నిఫికెంట్ ఫాల్ అనేది కనపడుతుంది. సో ఎప్పుడైతే నెంబర్స్ ఫాల్ అవుతాయో ఆ టైంలో స్టాక్ లో కూడా మనం ప్రెషర్ చూస్తాం. ఈవెన్ ఈ కంపెనీ ఐపీఓకి వచ్చిన తర్వాత సిమిలర్ సినారియో ఫస్ట్ అయితే కనపడింది. దాంతో స్టాక్ అయితే బాగానే కరెక్ట్ అయింది. రీసెంట్ గా ఐపీఓస్ వస్తుండడంతో నెంబర్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. సో ఇదే ఐపీఓ మూమెంట్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుద్దో అప్పటి వరకు డ్యామ్ క్యాపిటల్ వాళ్ళకైతే అది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ కి ఒక ఇంపార్టెంట్ అలర్ట్ అయితే వచ్చింది. రీసెంట్ గా సెబీ అబ్జర్వేషన్ ప్రకారం ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసేటువంటి చాలా రకాల ఫిన్టెక్ కంపెనీస్ కావచ్చు, స్టాక్ బ్రోకర్స్ కావచ్చు, వాటిలోని చాలా కంపెనీస్ సెబీ మ్యాండేట్ పరంగా స్టాక్ ఎక్స్చేంజెస్ యొక్క రిజిస్ట్రేషన్ లేనటువంటి కంపెనీస్ అని. సో ఇటువంటి కంపెనీస్ ద్వారా ఏమైనా బాండ్స్ లోని ఇన్వెస్టర్ గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ బాండ్స్ కి రెగ్యులేటరీ ఆర్ సూపర్ విజనరీ అన్నది ఉండదు. కాబట్టి అక్కడ ఇన్వెస్టర్స్ కి రిస్క్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నదని. సో అందుకని ఇటువంటి అన్రిజిస్టర్డ్ ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటితోని జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాటిలోని ఇన్వెస్ట్ చేయకూడదని ఓన్లీ సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే ఇటువంటి బాండ్ పర్చేస్లు అవి చేయాలని చెప్పి సెబీ అయితే చెప్తుంది. సో సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీస్ ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ సెబీ వెబ్సైట్ లోని 2 లింక్స్ ఉన్నాయి చూడండి. అంటే ఎన్ఎస్సి రిజిస్టర్డ్ బాండ్ ప్లాట్ఫామ్స్ ఏ ఉన్నాయి అండ్ బిఎస్సి రిజిస్టర్డ్ బాండ్ ప్లాట్ఫామ్స్ ఏ ఉన్నాయి అన్నది లిస్ట్ అయితే సెబీ ఇక్కడ ఇచ్చింది. ఈ లింక్ ఏదైతే ఉన్నదో ఆ లింక్ ని ఈ రోజు వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లింక్స్ మీద క్లిక్ చేసి ఆ బాండ్ ప్లాట్ఫామ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా బాండ్స్ లో అది ఇన్వెస్ట్ చేసినట్లయితే చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేయండి తప్ప అన్రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కర్ణాటక గవర్నమెంట్ న్యూ ఐటీ పాలసీని అయితే రోల్ అవుట్ చేస్తుంది. యాక్చువల్లీ బెంగళూరులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెంగళూరులో ఉన్నటువంటి ట్రాఫిక్ ఇష్యూ గురించి క్లియర్ గా ఐడియా ఉంటుంది. ఈవెన్ బెంగళూరులో ఉన్న వాళ్ళకే కాదు, ఎప్పుడైనా బెంగళూరు విజిట్ చేసినట్లయితే అక్కడ ట్రాఫిక్ ఇష్యూ మీరు ఆల్రెడీ ఫేస్ చేసే ఉండొచ్చు చాలా మంది. సో ఇక్కడ రోజు రోజుకి ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఏవైతే హైరింగ్ చేస్తున్నాయో దాని వలన కొత్త ఐటీ ఎంప్లాయీస్ బెంగళూరుకి రావడం వలన మరింత ట్రాఫిక్ పెరిగిపోవచ్చు. ఎందుకంటే కొత్త ఎంప్లాయీస్ వస్తే ఏం జరుగుతుంది, వాళ్ళు వచ్చిన తర్వాత బైక్స్ కొనుక్కోవచ్చు, కార్స్ కొనుక్కోవచ్చు, లేదా క్యాబ్స్ లో ట్రావెల్ చేయొచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మరింత ట్రాఫిక్ పెరిగిపోతుంది కదా. సో దానివల్ల ఫ్యూచర్ లో ఈ ట్రాఫిక్ సమస్య ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉండడంతో దాన్ని తగ్గించేందుకు గాను ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ న్యూ ఐటీ పాలసీని అయితే రోల్అవుట్ చేసింది. దీనిలో భాగంగా ఏవైతే ఐటీ కంపెనీస్ వాళ్ళ టాలెంట్ ని బెంగళూరు నుంచి మైసూర్, మ్యాంగ్లూర్,
హుబ్లీ అండ్ శివమొగ్గ లాంటి ప్లేసెస్ కి మూవ్ చేసుకుంటాయో అటువంటి ఐటీ కంపెనీస్ కి పెర్ ఎంప్లాయ్ 50,000 రీలొకేషన్ ఇన్సెంటివ్ అయితే కర్ణాటక గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా బెంగళూరులో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ సమస్యకి చెక్ పెట్టేందుకు గాను కర్ణాటక గవర్నమెంట్ ఈ కొత్త ఇన్సెంటివ్ స్కీమ్ అయితే తీసుకొచ్చింది. సో ఈ స్కీమ్ ని ఎన్ని ఐటీ కంపెనీస్ సక్సెస్ఫుల్లీ యూజ్ చేసుకుంటాయి అనేది మనం చూడాలి. జనరల్లీ మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ బెంగళూరులోనే ఉంటాయి కదా. సో ఇప్పుడు బెంగళూరు కాకుండా టైర్ 2 సిటీస్ లైక్ మైసూర్, మ్యాంగ్లూర్ ఇటువంటి వాటికి ఎవరైనా సరే టాలెంట్ ని మూవ్ చేశారనుకోండి, వీళ్ళు ఇన్సెంటివ్ ఇస్తా అంటున్నారు. కాకపోతే ఎంతమంది ఎంప్లాయీస్ బెంగళూరు నుంచి ఆ సిటీస్ కి మూవ్ అవడానికి ఇష్టపడతారన్నది మనం చూడాలి. జనరల్లీ మనం చూసినట్లయితే ఎక్కువ మంది బెంగళూరులోనే ఉండడానికి ఇష్టపడతారు కదా. సో అదర్ సిటీస్ కి మూవ్ చేసినట్లయితే కొంతమంది వెళ్ళడానికి ఇష్టపడచ్చు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. సో ఫైనల్లీ ఈ కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో దీని వలన ఫ్యూచర్ లో బెంగళూరులో ట్రాఫిక్ ఏదైనా కంట్రోల్లోకి వస్తుందా రాదా అన్నది మనకి కొన్నాళ్ళలో తెలిసేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో కర్ణాటక గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ పాలసీ మీకు ఎలా అనిపిస్తుంది అంటే దీనివల్ల నిజంగా బెంగళూరులో ట్రాఫిక్ ని కంట్రోల్ చేయగలరని మీరు అనుకుంటున్నారా లేదా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అక్టోబర్ లోని నమోదు అవ్వాల్సిన దానికన్నా కూడా అధికంగా మన కంట్రీలోని వర్షపాతం నమోదు అవ్వడం వలన ఓవరాల్ గా లాస్ట్ 10 to 15 డేస్ లోని టొమాటో ప్రైసెస్ 50% వరకు పెరిగినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. జనరల్లీ గవర్నమెంట్ డేటా ప్రకారం చూసినట్లయితే రీటైల్ ప్రైసెస్ అయితే లాస్ట్ 1 మంత్ లోని 25% నుంచి 100% వరకు కూడా ఈ టమాటా ప్రైస్లు అయితే పెరిగాయి. అదే మహారాష్ట్ర హోల్సేల్ మార్కెట్ లో చూసినట్లయితే ఈ నవంబర్ మంత్ లోని టమాటా ప్రైసెస్ 45% వరకు పెరిగాయని అండ్ ఢిల్లీలోనే అయితే 26% వరకు కూడా పెరిగినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా మన కంట్రీలోని ఫుడ్ ఇన్ఫ్లేషన్ అయితే బాగా కంట్రోల్లోకి వచ్చింది. బట్ ఇప్పుడు టొమాటో ప్రైస్లు అయితే కొంత పెరుగుతున్నాయి కదా. సో ఓన్లీ టొమాటో పెరిగింది అనుకోండి ఓకే, అలా కాకుండా అన్ని రకాల ఫుడ్ ప్రైసెస్ కూడా పెరిగాయి అనుకోండి, అగైన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొంత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. స్టిల్ మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ అయితే కంట్రోల్లోనే ఉన్నది. సో ఈ టొమాటో ప్రైస్లు పెరిగినట్లుగా మీరు కూడా అబ్జర్వ్ చేశారంటే మార్కెట్ కి వెళ్ళి చాలా మంది టొమాటోస్ అవి కొంటుంటారు కదా. సో మీరు కూడా ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రీసెంట్ గా క్లెయిమ్ సెటిల్మెంట్ రిలేటెడ్ గా మిస్యూజింగ్ యాడ్స్ ఏవైతే ఇస్తున్నాయో అటువంటివి ఇవ్వకూడదని చెప్పి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే వార్న్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వాళ్ళు క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తున్న దానికన్నా కూడా ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తున్నట్టుగా అది చూపెడుతూ పీపుల్ అయితే మిస్లీడ్ చేస్తున్నారు. సో ఇటువంటివి అయితే చేయకూడదు. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ క్యాల్కులేషన్ రేషియో ఏదైతే ఉందో అన్ని కంపెనీస్ కూడా ఒకటే ఫాలో అయ్యి క్లియర్ గా క్లెయిమ్ సెటిల్మెంట్ రిలేటెడ్ గా డిస్క్లోజర్ అయితే ఇవ్వాలి. కానీ ఇటువంటి మిస్లీడింగ్ యాడ్స్ అవి ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి ఈ జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ని IRDA అయితే వార్న్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా సరే రెగ్యులేటర్ ఇటువంటి విషయాల్లోని చాలా స్ట్రిక్ట్ గా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ కరెక్ట్ గా క్లెయిమ్ సెటిల్మెంట్ చేయవో అటువంటివి యాడ్స్ మేము ఎక్కువగా క్లెయిమ్ సెటిల్మెంట్ ఇస్తున్నాం అది ఇదని చూపించాయనుకోండి, చాలా మంది అది చూసి తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి రెగ్యులేటర్ వీటి విషయంలోని చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించడం అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి గుడ్ లక్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి గుడ్ లక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీకి ఇప్పుడు $6 million వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 155mm M107 రెడీ టు ఫిల్ షెల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది గుడ్ లక్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫెయిర్ కెమ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వాళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు టోటల్ గా 4,25,000 షేర్స్ ని ఈచ్ షేర్ 800 రూపీస్ చొప్పున టెండర్ రూట్ లోనైతే బైబ్యాక్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ స్టాక్ మార్కెట్ లోని అరౌండ్ 690 రూపీస్ దగ్గరలో అయితే ట్రేడ్ అవుతున్నది. సో 690 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఈ స్టాక్ ని వీళ్ళు 800 రూపీస్ లో బైబ్యాక్ చేయబోతున్నారంటే మరి అంత ఎక్కువ ప్రీమియం అయితే ఈ బైబ్యాక్ లోని లేనట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లిక్కర్ కంపెనీ అయినటువంటి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఓవరాల్ గా 3,77,15,000 వారెంట్స్ ని వారెంట్ హోల్డర్స్ కి అయితే అలాట్ చేయడం జరిగింది. ఈ వారెంట్స్ వీళ్ళు ఎవరికి అలాట్ చేశారో మనం చూసినట్లయితే దీనిలోని ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి మధు కేలా గారికి చెందినటువంటి ఫండ్ కి దగ్గరగా 34 lakh వారెంట్స్ అయితే వీళ్ళు అలాట్ చేశారు. సో ఎప్పుడైతే మధు కేలా గారి ఫండ్ కి వారెంట్స్ అలాట్ చేశారని చెప్పి న్యూస్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో తిలక్ నగర్ ఇండస్ట్రీ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఇంకా ఈయనతో పాటు ఎవరెవరికి వీళ్ళు వారెంట్స్ ని అలాట్ చేశారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ దీంతో పాటుగా ఈ రోజు తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు 7 ఐలాండ్ ప్యూర్ మాల్ట్ విస్కీని లాంచ్ చేయడం ద్వారా ప్రీమియం విస్కీ కేటగిరీలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్లుగా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే
ఏదైతే ఈ ప్రీమియం విస్కీని లాంచ్ చేశారో, ఒకవేళ ఈ విస్కీ సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ LSAW అండ్ HSAW పైప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆమ్కో ఏషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక లాంగ్ టర్మ్ MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళ ప్రొడక్ట్ రేంజ్ ఏదైతే ఉన్నదో ఆ ప్రొడక్ట్ రేంజ్ ని లాంగ్ టర్మ్ కి సప్లై చేసేందుకు గాను అండ్ దీంతో పాటుగా సౌదీ అరేబియాలోని వీళ్ళ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అంటే వీళ్ళ స్టీల్ పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో మ్యాన్ ఇండస్ట్రీస్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పవర్ సెక్టర్ లో EPC సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ట్రాన్స్ రైల్ వాళ్ళకి కొత్తగా 548 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలోని వీళ్ళకి ఇంటర్నేషనల్ ట్రాన్స్మిషన్ లైన్ EPC ప్రాజెక్ట్ అయితే వచ్చిందని, దీంతో పాటు మరిన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి. టోటల్ గా 548 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయ్యామని, ఈ కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్స్ తో కలుపుకుని ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు ఇప్పటి వరకు 4258 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్లుగా, అండ్ ఇవే కాకుండా అడిషనల్ గా వీళ్ళు 2575 crores వర్త్ ఆర్డర్స్ రిలేటెడ్ గా L1 పొజిషన్ ని కూడా హోల్డ్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా కొత్తగా ఈ కాంట్రాక్ట్ ఏదైతే విన్నారో ఇది ట్రాన్స్ రైల్ వాల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సుప్రీం ఇండస్ట్రీస్ వాళ్ళకి చెందినటువంటి ముంబై రిజిస్టర్డ్ ఆఫీస్ లోని మహారాష్ట్ర GST డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్స్ లోని అఫీషియల్స్ కి అయితే వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ గా కోఆపరేట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేశామని, అండ్ ఇనిషియల్ అసెస్మెంట్ ప్రకారం చూస్తే దీనివల్ల వీళ్ళపైన ఎటువంటి మెటీరియల్ ఇంపాక్ట్ కూడా ఉండదని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఫైనల్లీ ఈ సెర్చ్ ఆపరేషన్స్ జరిగిన తర్వాత వీళ్ళు నిజంగా అంటే ఏమైనా మిస్టేక్స్ చేసినట్టు బయటపడింది అనుకోండి, GST డిపార్ట్మెంట్ వీళ్ళపైన పెనాల్టీలు అవి విధించవచ్చు. లేదనుకోండి పెద్దగా వరి అవ్వాల్సినటువంటి పని లేదు. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి మల్టిపుల్ రూట్స్ లోని వీళ్ళ ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 500 crores ఫండ్ రైజ్ చేయడానికి వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ ఫండ్ రైజ్ ఏదైతే వీళ్ళు చేయబోతున్నారో ఆ ఫండ్ ని కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా అది వీళ్ళు యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ దీంతో పాటుగా ఈ కంపెనీలోని FPI ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ని 20% కి పెంచడానికి కూడా వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి NBCC వాళ్ళు ఉన్నారు కదా, ఈ NBCC వాళ్ళకి నాగపూర్ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా నవీ నాగపూర్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళు PMC వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2966 crores. వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో NBCC స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు సింగరేణి కొలరీస్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు విండ్, సోలార్ అండ్ అలాగే హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ చేస్తామని చెప్పి ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి ఈపాక్ ప్రిఫర్బ్ వాళ్ళు పెరుగుతున్నటువంటి డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ కెపాసిటీస్ అయితే పెంచుకోబోతున్నారు. దీనిలో భాగంగా మాస్కాట్ సౌత్ ఏషియా LLP వాళ్ళతోని వీళ్ళు ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం వీళ్ళు ఫస్ట్ ఫేజ్ లో 110 crores అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఈ 110 crores ఇన్వెస్ట్ చేసి వీళ్ళు ఎంత కెపాసిటీస్ పెంచబోతున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే వీళ్ళు చేయబోతున్నారో దాని ద్వారా ఫ్యూచర్ లో పెరిగినటువంటి డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు సెషన్ లో ఈపాక్ ప్రిఫర్బ్ టెక్నాలజీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ CG పవర్ వాల్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ CG పవర్ వాల్ కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 365 crores ట్యాక్స్ డిమాండ్ నోటీస్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. సో ఈ నోటీస్ ఏదైతే వచ్చిందో అది కరెక్ట్ కాదు, ఒకసారి రీఅసెస్మెంట్ చేయాలని చెప్పి వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి అయితే అప్పీల్ చేసుకుంటామని చెప్పి ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు అప్పీల్ చేసుకున్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైనల్ గా ఏం డిసిషన్ తీసుకుంటుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఈ డిమాండ్ నోటీస్ ఏదైతే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారో టోటల్ అమౌంట్ పే చేయాలని వచ్చినట్లయితే అది CG పవర్ వాళ్ళకి నెగిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ ఒక 5 kilometers అయితే వాక్ చేసాం. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.